నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. మీరెంతో కాలంగా మోకాళ్ళు నడు నొప్పులతో బాధపడుతున్నారా? అసలు వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది మోకాళ్ళు నడు నొప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మోకాలి నొప్పులు అనగానే చాలా మంది టాబ్లెట్లు వేసుకుంటారు లేదా సర్జరీ చేయించుకుంటారు. అసలు ఆపరేషన్తో పాటు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చిన్న ఇంజెక్షన్ ద్వారా అత్యాధునిక పద్ధతితో ట్రీట్మెంట్ చేయవచ్చని మీకు తెలుసా? ఇలా మనకు ఎన్నో రకాల సందేహాల గురించి తెలియజేయడానికి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ మణికొండ నుంచి 18 ఏళ్ల అనుభవం మరియు 10,000 మంది పైగా పేషెంట్లను ట్రీట్ చేసిన సీనియర్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ ప్రకాష్ గుడిపూడి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. ఈరోజు వరల్డ్ ఆర్థరైటిస్ డే. చాలా మంది ఇందాక మనం ఇంట్రోలో చెప్పుకున్నట్లు వయసుతో సంబంధం లేకుండా మోకాల నొప్పులతో బాధపడుతున్నారు. సో అసలు ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అసలు మీ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ గురించి చెప్పండి. షూర్, డెఫినెట్గా అండి. ఇక్కడ ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలికంగా నొప్పులతో బాధపడుతుంటారో, ఎస్పెషల్లీ మోకాలు నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, భుజాల నొప్పులు కావచ్చు, అంటే రకరకాల నొప్పులతో బాధపడుతూ దీర్ఘకాలికంగా సఫర్ అవుతున్న వాళ్ళకి ఆపరేషన్ అనేది లేకుండా చిన్న ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి ఎక్కడ మూల కారణాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క దీర్ఘకాలికంగా నొప్పి లేకుండా పరిష్కారం చేయడమే ఈ యొక్క పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. రైట్. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఏజ్ తో సంబంధం లేకుండా ఒకప్పుడు 40+ 50+ చూసేవాళ్ళం. ఇప్పుడు 20 నుంచే స్టార్ట్ అవుతున్న పరిస్థితులు. దీని గల యొక్క మెయిన్ రీజన్ ఏంటి? ఆ నొప్పులు స్టార్ట్ అవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? సో ఎస్పెషల్లీ అంటే మోకాలు నొప్పి. ఎక్కువగా మనం ఈ మోకాలు నొప్పులు అనేది ఒక వయసు తర్వాత మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అంటే ఇది మనకి ఈ మోకాలు నొప్పులు రావడానికి గల ప్రధాన కారణం ఈ మోకాళ్ళలో ఉండే ఈ కాట్లేజ్, అంటే దాన్ని మృదులాస్తి అరగడం వల్ల వీళ్ళకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంటుందండి. అంటే ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ ఈ మోకాలు నొప్పులకి గురి అవుతుంటారు. కానీ ఈ మధ్యకాలంలో మీరు అన్నట్లు ఈ తక్కువ వయసుల్లో కూడా ఎక్కువగా మనం ఈ మోకాలు నొప్పులు చూస్తాం. దానికి ప్రధాన కారణం ఓవర్ వెయిట్, అంటే అధిక బరువు ఒకటి, అండ్ ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడము, ప్రాపర్ న్యూట్రిషన్స్ లేకపోవడము, ఇంకొకటి ఎక్కువ యూసేజ్ అన్నట్టు, అంటే ఎక్కువగా ఈ యూస్ చేయడం అనేది కూడా దీనికి గల ప్రధాన కారణము ఈ మోకాలు నొప్పులు రావడానికి అండి. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం. విమలా గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మా పాపకి 17 ఇయర్స్ అండి. ఓకే. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఓకే అండి. మార్చి నెల నుంచి బ్యాక్ పెయిన్. ఓకేనండి. తర్వాత వచ్చి కాలు కింద 2 వేళ్ళు పెయిన్ వచ్చినాయి. ఎక్కడండి? బొటన వేలు, దానికి పక్క వేలు. ఓకే ఓకే. అక్కడి నుంచి మళ్ళీ మోసప్పులో వచ్చిందండి నొప్పి. ఓకే. దానికి ఏం ట్రీట్మెంట్? అంటే ఎంత వయసు? మీరు 18 సంవత్సరాలు అన్నారు కదండి. 17 ఇయర్స్. ఓకే ఓకే. సో ఈ వయసులో సర్వసాధారణంగా ఈ నొప్పులు రావడం అనేది చాలా అరుదండి. వీళ్ళకి ఇట్లా నొప్పులు రావడానికి ప్రధాన కారణం వాళ్ళ కూర్చునే విధానంగా ఉండొచ్చు. అంటే వీళ్ళు ఎక్కువ కాలం చదువుతున్నప్పుడు సరిగా ప్రాపర్గా కూర్చోక, అంటే ఎక్కువ స్పైన్ మనం వెన్నుముకను బెండ్ చేసి కూర్చోవడంలో కూడా ఎక్కువగా వీళ్ళల్లో ఈ బ్యాక్ పెయిన్ అనేది చూస్తుంటాము. మీరు అన్నట్టు ఈ బొటన వేలు దగ్గర ఈ నొప్పి రావడం అనేది ప్రాబబ్లీ అంటే అది కారణం అనేది ఒకసారి తెలుసుకోవాల్సి వస్తుందండి. దాన్ని చూసిన తర్వాత కానీ అసలు కారణం ఏంటి అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుందండి. రైట్. మోకాలు నొప్పి అనేది మెయిల్లో ఎక్కువగా చూస్తుంటామా లేకపోతే ఫీమేల్లో ఎక్కువగా చూస్తూ ఉంటామా? సో ఎక్కువగా ఈ మోకాలు నొప్పులు మనం మహిళల్లో ఎక్కువగా చూస్తుంటామండి. ఎక్కువ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది పేషెంట్స్ ఈ మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళు వస్తే దాదాపు 7 మందికి పైగా మహిళల్లోనే ఎక్కువగా ఉంటుంది అన్నమాట. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కువగా లాంగ్ స్టాండింగ్గా అంటే నిలబడటము, ఎక్కువ వంట చేసేటప్పుడు కానీ, తర్వాత ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే ఎక్కువగా వీళ్ళు ఆఫ్టర్ డెలివరీ అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఓవర్ వెయిట్ అవ్వడము, ఎక్కువ అంటే లైక్ ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇది ఎక్కువగా మనం దాని మూలన వీళ్ళకి మోకాలు నొప్పులు ఎక్కువగా చూస్తుంటాం. ఇది కాకుండా కొంతమందిలో అంటే మెనోపాజ్, అంటే తొందరగా ఈ పీరియడ్స్ ఆగిపోవడం కూడా వీళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు వీళ్ళకి మోకాలు నొప్పులు అనేది తొందరగా వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. ఈ మోకాల నొప్పుల యొక్క వన్ ఆఫ్ ద రీజన్ మోకాల అరుగుదల. ఈ మోకాల అరుగుదల యొక్క సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటారు? మామూలుగా జనరల్గా ఎప్పుడైతే ఒక పేషెంట్కి అంటే లైక్ ఒక మనిషికి ఒక 50 సంవత్సరాల తర్వాత
ఫస్ట్ టైం ఈ మోకాల్లో నొప్పి వచ్చిందంటే దాని అర్థం మోకాల్లో ఉండే గుజ్జు అంటే మృదులాసి అరగడం అన్నట్టు. ఎక్కువగా వాళ్ళు కంప్లైంట్ చేసేది ఈ పెయిన్, నొప్పి రావడం. అంటే కొంత దూరం నడవగానే వీళ్ళకి నొప్పి స్టార్ట్ అవ్వడం, కింద కూర్చుని పైకి లేసేటప్పుడు అటువంటి సమయంలో కూడా నొప్పి రావడం అనేది చూస్తుంటాము సర్వసాధారణంగా. ఇంకో కొంతమందిలో ఎక్కువగా ఈ తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ వాపు రావడం కానీ, లేక రెడ్నెస్ అంటే ఇన్ఫ్లమేషన్ అధికంగా ఉండడం కానీ, ఇటువంటివి ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తుంటామండి. ఈ నీ పెయిన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి అంటారు? ఇప్పుడు మనం దీన్ని బేసిక్గా మీరు అన్నట్టు ఈ నొప్పి రావడం, నొప్పి ఎప్పుడైతే ఒక పేషెంట్ క్లినిక్కి అప్రోచ్ అయినప్పుడు నొప్పితో సఫర్ అవుతున్నారు అంటే దాని అర్థం వాళ్ళకి కార్టిలేజ్ అరగడం అన్నట్టు. ఇది వాళ్ళ సిమ్టమ్స్ బట్టి మనం ఒక రకంగా డయాగ్నోసిస్కి వస్తాం. అది కాకుండా వాళ్ళ యొక్క ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే మోకాళ్ళు రేంజ్ ఆఫ్ మూమెంట్స్ చూస్తుంటాము, లైక్ వాళ్ళ టెండర్నెస్ అంటారు, ఇవన్నీ క్లినికల్గా అసెస్ చేస్తాము. ఇది కాకుండా రేడియోలాజికల్గా ఎక్స్రే ద్వారా మనకి చాలా వరకు ఈ ఎంత అరిగింది, ఎంత ఏ గ్రేడ్లో ఉన్నారు అనేది కూడా మనకి చాలా వరకు ఐడెంటిఫై చేయొచ్చు. ఇది కాకుండా మనం ఎక్కువగా ఈ స్కానింగ్ అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ అంటారు, ఈ స్కాన్ ద్వారా వాళ్ళకి ఈ కార్టిలేజ్ థిక్నెస్ ఎంత ఉంది, లేకపోతే కీళ్ళలో ఏమైనా వాటర్ చేరడం కానీ, నీరు చేరడం కానీ, అటువంటిదన్నీ కూడా ఈ స్కాన్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చండి. ఈ నీ పెయిన్కి ఎలైట్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఇందాక చెప్పారు అత్యాధునిక ట్రీట్మెంట్తో చేస్తారు అని చెప్తున్నారు. ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఇప్పుడు మనం ఈ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఎవరైతే ఈ మోకాళ్ళ అరుగుదలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ ప్లాస్మా థెరపీ అంటారండి, పిఆర్పి అంటాము. ఇంకా అది కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ అనే థెరపీ ద్వారా వీళ్ళకి ఏదైతే అరిగిన కార్టిలేజ్ని మళ్ళీ రీగ్రో చేస్తామండి. ఇది ఏంటంటే ఇది ఆల్మోస్ట్ లేటెస్ట్ టెక్నాలజీ అండి ఇదంతా. ఇక గత 7-8 సంవత్సరాలుగా ఇటువంటి ట్రీట్మెంట్ మనం చేస్తున్నాము. దీనికి అంటే లైక్ ఆపరేషన్ అనేది లేకుండా, ట్యాబ్లెట్స్ అవసరం లేకుండా ఎవరైతే ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం రక్తం సేకరించి ఆ రక్తంలో ఉండే ప్లేట్లెట్స్ను సపరేట్ చేసి మళ్ళీ తిరిగి ఈ మోకాల్లో ప్రవేశపెట్టినట్టయితే వాళ్ళ అరిగిన కార్టిలేజ్ అదే మృదులాస్థి మళ్ళీ తిరిగి రీగ్రో అవ్వడం వల్ల వాళ్ళకి నొప్పి తగ్గుతుందండి. కాల్ ఉన్నారు, మాట్లాడదాం. హలో గంగరాజు గారు, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. సరే, నాకు దగ్గర 55 సంవత్సరాలండి. ఓకే. కాళ్ళు నొప్పులు విపరీతం అండి. తాపీ పని చేస్తాను, తాపీ పనులు కాబట్టి చేస్తూ ఉంటానండి. కొద్దిగా వెయిట్ వచ్చి 75, 76 ఉంటుందండి. ఓకే, ఓకేనండి. నొప్పి కనీసం కొద్ది లెక్క కూడా నడవలేకపోతున్నాం. బాగా విపరీతమైన నొప్పి అండి. బాగా జాయింట్లో ఎక్స్రే కాడ తీస్తే గొమ్మ మీద అరిగిపోయింది, ఎందుకు పని చేయట్లేదు అట్లా అంటున్నారండి. ఓకే. దాని పరిష్కారం మరి ఎలాగండి? ఎక్కడికి వెళ్ళి కదలలేకపోతున్నామండి. బాగా విపరీతమైన నొప్పి అండి. ఓకే, అంటే మీ వయసు 55 సంవత్సరాలు అన్నారు కదండి? అవునండి. ఓకే, అంటే మీరు ఈ ఎంత దూరం నడవగలుగుతారు? మామూలుగా ఎంత దూరం నడిస్తే మీకు ఈ నొప్పులు స్టార్ట్ అవుతాయండి? మీకు ఎంత దూరం కానీ ఒక 10 గజాలు నడిచేటట్టుగా స్టార్ట్ అయిపోతుంది, నొప్పి వచ్చేద్దండి. ఓకే, ఓకే, ఓకే. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే మీకు ఈ మోకాల్లో ఉండే కార్టిలేజ్ ఏదైతే మృదులాస్థి ఉంది అది చాలా అరుగుదల ఎక్కువ లోనైనప్పుడే ఇటువంటి ప్రాబ్లం ఉంటుందండి. ఆల్మోస్ట్ మీరు అంటే గ్రేడ్ 3 స్టేజ్లో ఉన్నట్టు నిర్ధారణకు వస్తుంది. దీనికి మీరు ఒకసారి ఎక్స్రే కానీ చేసి చూసినట్లయితే స్కాన్ ద్వారా మనము ఆ కార్టిలేజ్ ఎంత అరిగింది ఇవన్నీ ఐడెంటిఫై చేసి మీకు ఈ ప్లాస్మా థెరపీ అసలు మీకు సూట్ అవుతుందా లేదా అనేది మీరు ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ సంప్రదించినట్టయితే అవంతా స్కాన్ చేసి చూసి మీకు ఈ యొక్క ప్రాబ్లంకి సాల్వ్ చేస్తామండి. రైట్, కాల్ ఉన్నారండి. హలో మునిరాజు గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. సార్, నాకు బ్యాక్ పెయిన్ సార్, అంటే L4, L5 డిస్క్ బల్జ్. ఓకే. L4, L5 డిస్క్ బల్జ్, L5, S1 నరువు రూట్ షుగర్ సార్. ఓకే. అది దాదాపు 10 years గా ఉంది. 10 years నుంచి. ఓకే అండి. అది పెయిన్ కూడా చాలా హెవీగా ఉంటుంది సార్. అంటే అలా మనం కత్తితో కోస్తే పెయిన్ వస్తుంది, మంటగా చాలా హెవీగా ఉంటుంది. అది సార్ మీ పెయిన్ మేనేజ్మెంట్ తో అది చేయొచ్చా? చేయొచ్చండి. అంటే మీకు ఇప్పుడు ఈ నడుము నొప్పితో పాటు కాళ్ళు గుంజడం కూడా ఉంటుందా మీకు? అంటే సార్ కాళ్ళు గుంజడం కంటిన్యూగా ఉండదు సార్. మనం ఎక్కువసేపు నిలబడే అనుకోండి, ఎక్కువసేపు నిలబడినా లేదా ఏదైనా ఎక్కువ దూరం నడిచినా అప్పుడు వస్తుంది. ఓకే, ఓకే. మామూలుగా మనం అంటే రెస్ట్ లో ఉన్నప్పుడు రాదు. ఓకేనండి. ఓకే.
సో ఇప్పుడు మీకు దీనికి ఏంటంటే ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో దీనికి ఎక్కడైతే డిస్క్ అంటే మీరు అన్నట్టు L4, L5 అండ్ L5S1 మధ్యలో డిస్క్ బల్జ్ అయ్యి నరం వెనకాల ఉండే నరాన్ని ప్రెస్ చేస్తుండడం వల్ల మీకు ఇటువంటి ప్రాబ్లం వస్తుంది. ఎక్కడైతే ఈ డిస్క్ బల్జ్ అయిందో ఆ ప్రదేశంలో మనము ఫ్లోరోస్కోపీ అనే ఎక్స్రే టైప్ మిషన్స్తో చూసుకుంటూ ఇంజెక్షన్స్ చేయడం వల్ల మీకు ఈ పెయిన్ తగ్గేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. మీరైతే ఒకసారి పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ సంప్రదించండి. డెఫినెట్గా మీ యొక్క ప్రాబ్లంకి పరిష్కారం లభ్యమవుతుందండి. ఈ మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళకి ఎటువంటి ఇంజెక్షన్ ని సజెస్ట్ చేస్తారు? మోకాల నొప్పులు అది ఇంతకుముందు మనం చెప్పినట్టు ఇప్పుడు ఆధునికంగా ఇప్పుడు ఎక్కువగా ప్లాస్మా థెరపీ అనేది వాడుతున్నామండి. దీంట్లో ఇంతకుముందు మనం PRP అంటారు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని, ఇప్పుడు గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ అని, అంటే రకరకాల వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ బట్టి మనం ఈ ఇంజెక్షన్స్ కానీ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఏదైతే మోకాల్లో ఉండే అరిగిన కాట్లేజ్ మళ్ళీ రీగ్రో అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. ఎస్పెషల్లీ ఎక్కువగా అంటే లైక్ వీళ్ళలో ఇనిషియల్ స్టేజ్లో అంటే గ్రేడ్ 2 అంటారు, గ్రేడ్ 3 అంటారు, అటువంటి వాళ్ళలో ఈ PRP ట్రీట్మెంట్ కానీ గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ కానీ ఇవన్నీ బాగా పనిచేస్తుందండి. అదే బాగా అరిగిపోయిన వాళ్ళకి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రం జనరల్గా వాళ్ళకి ఈ మోకాళ్ళ మార్పిడి అడ్వైస్ చేస్తామండి. ఈ PRP ట్రీట్మెంట్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. definitely. ఏబియన్ క్లినిక్ ఇంతకు ముందు PRP చేస్తారన్నారు. అసలు PRP అంటే ఏంటండి? PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటామండి. ఈ ప్లేట్లెట్స్ అనేది మనకి ఈ రక్తంలోనే ఉంటుంది. మన యొక్క రక్తంలో ప్రధానంగా 3 రకాల కణాలు మనం చూస్తుంటాం. ఒకటి ఎర్ర రక్త కణాలు, రెండోది తెల్ల రక్త కణాలు, ఈ మూడోది ప్లేట్లెట్స్ అండి. ఈ ప్లేట్లెట్స్లో కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్కి ఏంటంటే మన శరీరంలో ఏదైనా భాగం ఏదైనా డ్యామేజ్కి గురైనప్పుడు దాన్ని రిపేర్ చేసే కెపాసిటీ ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్కి ఉంటుందండి. దాని కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఎవరికైతే ఈ మోకాళ్ళు అరుగుదల కావచ్చు, అంటే లైక్ కొన్ని స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ ఉంటుంది, అంటే భుజంలో కొన్ని కండరాలు దెబ్బతిన్నప్పుడు కానీ, అంటే మోచేయిలో దెబ్బతిన్న వాళ్ళకి కానీ, ఇటువంటి వాళ్ళకి ఏం చేస్తుంటే ఎక్కడైతే ఈ కండరాలు దెబ్బతిన్న వాళ్ళకి కానీ కాట్లేజ్ అరిగిన వాళ్ళకి పర్టికులర్గా ఆ ప్లేస్లో మన స్కాన్ ద్వారా ఇచ్చినట్లయితే ఆ డ్యామేజ్ అయిన కాట్లేజ్ కావచ్చు, కండరాల టెండాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రీగ్రో అవుతుంది. అదే దీన్ని PRP అంటామండి. ఏ ఏజ్ వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తారు PRP విధానం అని? సో PRP అనేది ఎటువంటి ఏ వయసు వాళ్ళకన్నా చేసుకోవచ్చండి. దీంట్లో వయసు అనేది ఒక నిమిత్తం ఏం లేదు. అంటే జనరల్గా మనం ఈ మోకాల అరుగుదల అనేది ఆఫ్టర్ 40-50 ఇయర్స్లో చూస్తుంటాము. అప్ టు మనం 90-100 ఇయర్స్ వాళ్ళు కూడా ఈ PRP ఇంజెక్షన్స్ చేసుకోవచ్చండి. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? ఏమి ఉండదండి సార్, ఎందుకంటే ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడినట్టయితే 0 అంటాము. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్లేట్లెట్స్ అనేది ఎవరైతే ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారో, ఆ మోకాల్లో ఉండే కాట్లేజ్ అరుగుతుందో అదే పేషెంట్ దగ్గర నుంచి మన రక్తం సేకరించి ఈ ప్లేట్లెట్ సపరేట్ చేసి మళ్ళీ అదే పేషెంట్కి ఇవ్వడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. ఇప్పుడు మోకాల నొప్పులు 3rd స్టేజ్ లో ఉన్న వారికి కూడా ఈ PRP విధానమే సజెస్ట్ చేస్తారు, ఇంకా ఏమైనా ఉన్నాయా ట్రీట్మెంట్స్? అదే ఇంతకుముందు అన్నట్టు ఎర్లీ స్టేజ్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది PRP అనేది. అంటే లైక్ 2nd స్టేజ్ కానీ, అంటే ఎర్లీ 3rd స్టేజ్ వాళ్ళకి ఈ PRP చేసుకున్నట్టయితే రిజల్ట్స్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ PRP ప్లేస్లో ఎక్కువగా గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా వాడుతున్నాము. అంటే ఈ ప్లేట్లెట్స్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్నే మనం బయటనే దాన్ని సపరేట్ చేసి డైరెక్ట్గా ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా వరకు ఈ నొప్పి అనేది కొంచెం ఆఫ్టర్ ఇంజెక్షన్ తర్వాత వాళ్ళకి తక్కువగా పెయిన్ అనేది ఉంటుందండి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్ అంటే ఏంటి? అది PRPకి ఇది డిఫరెంట్ అంటారు? ఏం లేదండి, బోత్ ఆర్ సేమ్. PRP అనేది ప్లేట్లెట్స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. సో మనము ఇంతకుముందు ఈ PRP ఇంజెక్షన్ అనేది ప్లేట్లెట్స్ మోకాళ్ళు ఇంజెక్ట్ చేసిన తర్వాత ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఇంజెక్షన్ చేయకముందునే మనము బయటనే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అప్పుడు తర్వాత మనం ఇంజెక్షన్ చేస్తున్నామండి. ఇప్పుడు ఇది ఒకవేళ ఆపరేషన్కి వెళ్తే అది ఆపరేషన్ అనేది గంటల తరబడి ఉంటుంది. ఆ తర్వాత రెస్ట్ అనేది కూడా ఒక 3 నెలలు 4 నెలల వరకు రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు PRP విధానం ఆ ఇంజెక్షన్ అంటే సింపుల్ గా ఇంజెక్షన్ ఇచ్చినట్లే అంతే టైం పడుతుందా? ఎట్లా ఉంటుంది అంటారు ఈ ప్రాసెస్? జనరల్ గా వీటి అంతా డే కేర్ ప్రొసీజర్స్ అంటారండి వీటిని. అంటే డే కేర్ ప్రొసీజర్ అంటే మనకి ఇప్పుడు ఒక 40 minutes 40 to 50 minutes మనకి దీని టైం టేకింగ్ అండి. అంటే ఒకసారి పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మన రక్తం సేకరించి వాళ్ళకి ప్రత్యేకమైన మిషన్లో స్పిన్ చేస్తామండి. ఆ స్పిన్ చేసిన తర్వాత చేయడానికి మనకు ఒక 30 minutes పడుతుంది. ఒకసారి అది ప్లేట్లెట్స్ కానీ గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ సపరేట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ పేషెంట్ లోపల తీసుకొని స్కాన్ ద్వారా వాళ్ళకి ఎక్కడైతే ఈ కాట్లేజ్ అరిగిందో ఆ ప్రదేశంలో ప్రవేశపెట్టడానికి ఒక 5 to 10 minutes టైం పడుతుంది. అంటే ఈ మొత్తం పీరియడ్ అంతా మనకి మ్యాక్సిమం 40 minutes టైం పడుతుంది. దాని తర్వాత ఒక ½ an hour అబ్జర్వేషన్ ఉంచుతాము.
మ్యాక్సిమం వాళ్ళకి 1 to 1.5 అవర్లోనే వాళ్ళు ఈ ఇంజెక్షన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అండి. మీరు 40 minutes లోనే చాలా ఈజీగా చేసేస్తాం, ట్రీట్మెంట్ చాలా సింపుల్ అని చెప్తున్నారు. అవునండి. మరి ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? సార్ డెఫినెట్గా అండి, ఇప్పుడు ఒక్కసారి ఈ ప్లాస్మా థెరపీ కానీ దాన్నే పిఆర్పి అంటుంటాము, జిఎఫ్సి కానీ గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ అండి, ఇవి చేయించుకున్న తర్వాత వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజ్ అనేది అడ్వైస్ చేస్తాం. అంటే ఆఫ్టర్ 3 days తర్వాత మైల్డ్ ఎక్సర్సైజ్ అడ్వైస్ చేస్తాము. దాంతోపాటు ఈ పెయిన్ కిల్లర్స్ అనేది జనరల్గా అవాయిడ్ చేయమంటాం అన్నట్టు. ఒకసారి ఎవరైతే ఈ ప్లాస్మా థెరపీ చేయించుకుంటారో వాళ్ళు మామూలుగా ఈ పెయిన్ కిల్లర్స్ అనేది వాడకూడదండి. ఈ పెయిన్ కిల్లర్స్ వాడినట్టయితే దీని యొక్క ఎఫెక్ట్ అనేది సరిగా పనిచేయదు. సో అంతేకాకుండా వాళ్ళకి ఎక్కువగా కింద కూర్చోవడం అవాయిడ్ చేయమంటాము, మెట్లు ఎక్కడం దిగడం అవాయిడ్ చేయమంటాము. ఒకవేళ సపోజ్ పేషెంట్ ఎక్కువగా బరువు ఉన్నట్లయితే వాళ్ళు బరువు తగ్గించుకోమని అడ్వైస్ చేస్తామండి. ఇలా బరువు తగ్గించుకొని కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి, క్వాడ్రిసెప్స్ మజిల్స్ అంటే తొడ కండరాల యొక్క ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ కానీ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఈ పిఆర్పి ఎఫెక్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. అవునండి. సో అలాంటి వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? బ్రహ్మాండంగా తీసుకోవచ్చండి. అంటే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు మనకి ఈ మోకాలు నొప్పుల్ని సహజంగా ఒక ఆఫ్టర్ 50-60 years తర్వాతనే సర్వసాధారణంగా చూస్తుంటాం. ఆ ఏజ్లో డెఫినెట్గా ఏదో ఒక ప్రాబ్లం అయితే ప్రతి పేషెంట్కి ఉంటుంది. బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఏ ఇష్యూస్ ఉన్నా కానీ మనం ఈ ఇంజెక్షన్ సూటబుల్ అండి. కాకపోతే కొంతమంది ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ లైక్ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళలో ఈ రక్తం పలచబడడానికి కొన్ని టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అవి ఎకోస్ప్రిన్ అంటుంటారు, క్లోపిటాబ్ అంటుంటారు. అటువంటి టాబ్లెట్స్ వాడే వాళ్ళకి ఏంటంటే ఒక వారం రోజులు ముందుగానే దాన్ని స్టాప్ చేసి వచ్చినట్లయితే ఈ ఇంజెక్షన్ చేసుకుంటే వాళ్ళకి రిజల్ట్స్ అనేది చాలా బాగుంటుందండి. మీరు మోకాల నొప్పులతో పాటు నడువుల నొప్పులను కూడా ట్రీట్ చేస్తారు అని చెప్తున్నారు. అసలు ఈ నడువుల నొప్పులు రావడానికి గల కారణం అంటే, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఎక్కువగా లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళు కానీ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లో ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఈ బ్యాక్ పెయిన్ అనేది. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే, మీకు ఇప్పుడు మీరు నడువు నొప్పులు అనేది మీరు అన్నట్టు అంటే చిన్న వయసులో మీరు అన్నట్టు ఎక్కువ లాంగ్ డ్రైవ్ చేయడం ఒకటి ప్రధాన కారణము. ఇంకా అది కాకుండా ఇప్పుడు ఎక్కువగా సాఫ్ట్వేర్లో వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ కావచ్చు, లేక ఎక్కువగా ప్రొలాంగ్ సిట్టింగ్ ఉంటుంది, అంటే ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడము, అంటే ప్రాపర్గా వాళ్ళు ఎర్గనామిక్స్ మెయింటైన్ చేయకపోవడము, ఇవన్నీ కూడా ఒక ప్రధాన కారణం నడువు నొప్పి రావడానికి. ఇది కాకుండా మేము ఇప్పుడు ఈ చిన్న వయసులో ఎక్కువగా ఈ జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయడము, అది దానివల్ల కూడా వీళ్ళకి సడన్గా ఈ నడుములో ఉండే వెన్నుపూసల మధ్యలో డిస్క్ అనేది సడన్గా జారడం వల్ల కూడా వాళ్ళకి ఎక్కువగా ఈ బ్యాక్ పెయిన్ అబ్జర్వ్ చేస్తుంటాం. ఇది కాకుండా మనకి వయసు తర్వాత అంటే ఈ వయసు రీత్యా ఎట్లయితే మోకాలు అరుగుతుందో అలానే వాళ్ళకి ఏమవుతుందంటే వెన్నుపూసల్లో ఉండే డిస్క్ కావచ్చు, వెన్నుపూసలు కావచ్చు అరుగుదలకు లోనైనప్పుడు ఈ బ్యాక్ పెయిన్ అనేది చూస్తుంటామండి. రైట్. ఇంతకుముందు కాలర్ L4, L5 తో సమస్యతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అసలు L4, L5 అంటే ఏంటి, ఎందుకు వస్తాయి? ఓకే అండి, మంచి క్వశ్చన్ అడగండి. అంటే ఇప్పుడు L4, L5 అనేది మనం ఎందుకంటే లంబార్, L అంటే లంబార్ అంటామండి. అంటే నడుములో ఉండే వెన్నుపూసల్ని లంబార్ అంటుంటాము. ఇది 5 వెన్నుపూసలు ఉంటుందండి. అంటే L1 నుంచి L5 వరకు, అంటే L1, L2, L3, L4, L5కి సంబంధించిన వెన్నుపూసలనే మనం లంబార్ అంటుంటాము. వీళ్ళకి ప్రధానంగా ఎక్కువగా ఎప్పుడైతే ఒక మనిషి ముందుకి బెండ్ అయినప్పుడు కానీ ఈ L4, L5లో ఉండే చోట ఏదైతే డిస్క్ ఉందో ఎక్కువగా వాటి మీద ప్రెషర్స్ ఎక్కువ అవుతుంటుంది. అది కాకుండా L5, S1 మధ్య ఉండే డిస్క్ కూడా ఎక్కువగా ఈ స్ట్రెయిన్కి అంటే ఒత్తిడికి లోన్ అవుతుంటుందండి. దానికోసం ఎక్కువగా మనం చూసేది ఈ డిస్క్ బల్జెస్ కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ L4, L5 అండ్ L5, S1 లెవెల్స్లో ఎక్కువగా ఈ డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ చూస్తుంటామండి. రైట్. మెయిన్గా ఈ మోకాల నొప్పులు అవ్వచ్చు లేదా నడుము నొప్పులు అవ్వచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎక్కువగా చూస్తూ ఉంటామని చెప్తూ ఉంటారు. మనం ఈ నొప్పులతో బాధపడే వాళ్ళు ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చుకోవాలి, అట్ ద సేమ్ టైం ఫుడ్ డైట్ గురించి ఏం చెప్తారు? షూర్, డెఫినెట్గా అండి. ఇప్పుడు జనరల్గా ఈ మోకాల నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, అంటే భుజాల నొప్పులు కావచ్చు, ఏ నొప్పులైనా కానీ మనం ఒక వయసు తర్వాత మనకి వయసు రీత్యా మన బాడీలో ప్రతి ఒక్కటి అరుగుదలకు లోన్ అవుతుంటుందండి. ఒకసారి మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 40 years కానీ వాళ్ళకు కొన్ని అంటే లైక్ కింద కూర్చోవడం కానీ, ఎక్కువగా మెట్లు ఎక్కడం దిగడం కానీ, కింద పడుకోవటము, ఇటువంటివన్నీ చాలా తగ్గించుకుంటూ, ఒకవేళ ఓవర్ వెయిట్గా ఉన్నట్లయితే వెయిట్ని కూడా తగ్గించుకుంటూ రెగ్యులర్గా వ్యాయామం చేయడము, అంటే ప్రాపర్ డైట్ తీసుకొని, అంటే ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఇటువంటివన్నీ చాలా వరకు అరికట్టినట్లయితే, ఒక లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినట్టయితే చాలా వరకు ఈ మోకాలు నొప్పులు కావచ్చు, వెన్ను నొప్పులు కానీ చాలా వరకు రాకుండా మనం అరికట్టవచ్చండి. కాల్ ఉన్నారు, మాట్లాడదాం. రాజు గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి ప్రాబ్లం. నాకు కుడికాలు ఇక్కడ లిగ్మెంట్
మేడం నమస్తే మేడం. ఎస్, మీరు టీవీ చూడకుండా నేరుగా మాట్లాడండి. వచ్చి లెగ్ బెల్ట్స్ కూడా గ్రీస్ లేదని చెప్పారు మేడం. మొన్న పెయిన్స్ వస్తే డాక్టర్ దగ్గర చూపించాను. ఓకే. మళ్ళా ఎడమ కాలు కూడా కరకరాని సౌండ్ వస్తుంది. కుడి కాలు వచ్చి సెకండ్ స్టేజ్ లో ఉందని చెప్పారు. ఓకేనండి. దానికి సెల్కాల్ టాబ్లెట్, నెక్స్ట్ వచ్చి సుప్రోడిన్ టాబ్లెట్ డైలీ వాడుతున్నాను మేడం. ఓకేనండి. మీ వయసు ఎంత అండి? హలో సార్. హలో రాజు గారు, మీ వయసు ఎంత అండి? వయసు 60 సార్. 60 సంవత్సరాలు. ఓకే ఓకే. అదే అండి, మీరు చెప్పినట్టు మీరే అన్నారు గ్రేడ్ 2 స్టేజెస్ అంటున్నారు. ఈ గ్రేడ్ 2 అనేది 60 సంవత్సరాలప్పుడు సర్వసాధారణంగా మనం చూస్తుంటాం, మోకాలు అరుగుదలతో వచ్చేదే ఇది. మీరు ఏదైతే ట్యాబ్లెట్స్ వాడుతున్నారో షెల్కాల్ కావచ్చు, సూపరాడిన్ అనేది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, దాని ద్వారా మీకు కొంతవరకు ఈ బోను స్ట్రెంత్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. కానీ మోకాల్లో ఉండే అరుగుదల కాట్లేజ్ అయితే అరుగుదల మనం అరికట్టలేము అట్ ప్రజెంట్ ఉన్న మెడిసిన్స్తో. కాకపోతే వీటికి ఇప్పుడు ప్లాస్మా థెరపీ అని, గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్స్ అని ఇటువంటి ఇంజెక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ చేసుకున్నట్లయితే మీరు చెప్పినట్టు ఈ మోకాల్లో ఉండే కాట్లేజ్ రీగ్రో అవ్వడం ఒకటి, ఆ లోపల లిక్విడ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది, మళ్ళీ నొప్పి కూడా తగ్గేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. రైట్. డిస్క్ బల్జ్ అంటే ఏంటంటారు? ఓకే, ఇప్పుడు డిస్క్ అనేది మనం అసలు తెలుసుకోవాలి. డిస్క్లు అనేది ఎక్కడ ఉంటుంది? నడుములో ఉండే స్పైన్ అంటారు, అంటే వెన్ను ఉంటుంది. ఆ వెన్నులో మనకి వెన్ను పూసలు ఉంటాయి. అంటే ఈ వెన్ను పూసలు మనకి నెక్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ లోవర్ బ్యాక్ వరకు ఉంటాయండి. దీంట్లో ప్రతి వెన్నుపూసకి మధ్య చిన్న పలచటి ఒక రబ్బర్ లాంటి స్ట్రక్చర్నే డిస్క్ అంటామండి. ఈ డిస్క్ అనేది బల్జెస్ ఎక్కువగా మనం చూసేది లోవర్ బ్యాక్లో అండ్ మనకి ఈ నెక్ పార్ట్లో ఎక్కువగా ఈ డిస్క్ బల్జ్ చూస్తుంటాము. ఈ డిస్క్ బల్జ్ రావడానికి ప్రధాన కారణం ఈ డిస్క్ ఎప్పుడైనా అరుగుదలకు లోనైనప్పుడు కావచ్చు, లేదన్నా సడన్గా ఏదైనా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు ఆ డిస్క్ మీద ప్రెషర్స్ ఎక్కువ అయ్యి సడన్గా పక్కకు తొలగిపోవడాన్ని డిస్క్ బల్జ్ అంటారండి. ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఈ ట్రీట్మెంట్ కూడా మీ దగ్గర ఉందండి. ఆర్ఎఫ్ఏ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటారండి. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది మనకేంటంటే ఎవరికైనా ఈ కొన్ని దీర్ఘకాలికంగా నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి, ఎస్పెషల్లీ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అడ్వాన్స్డ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి జనరల్గా మనం మోకాళ్ళ మార్పిడికి అడ్వైస్ చేస్తుంటాం అన్నట్టు. ఎప్పుడైతే వీళ్ళు కొంతమంది మోకాళ్ళ మార్పిడి చేయించుకోవడానికి అంత సుముఖంగా లేని వాళ్ళు కావచ్చు, లేదా హెల్త్ పరంగా వాళ్ళంతా సూట్ కాని వాళ్ళకి ఈ పెయిన్ తగ్గించడానికి మనం ఏం చేస్తుంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ నూతన విధానం ద్వారా ఈ మోకాల్లో ఉండే చిన్న చిన్న నరాలని యొక్క తీవ్రత అంటే ఒక సెన్సిటివిటీని తగ్గించడం వల్ల వాళ్ళకి చాలా వరకు ఈ పెయిన్ తగ్గడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. ఇది ఎక్కువగా మనం ఆర్ఎఫ్ఏ అనే ట్రీట్మెంట్ ద్వారా చూస్తుంటాం. అలానే కొన్ని వెన్నుపూసకి చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి, ఫ్యాసెట్ జాయింట్స్ అంటుంటారు. దాని మూలాన్ని కూడా మనకి నడుము నొప్పి వస్తుంటుంది. వీళ్ళల్లో ఎట్లయితే వయసు రీత్యా ఇట్లా వాళ్ళ నడుములో ఉండే జాయింట్స్ కూడా అరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఈ ఆర్ఎఫ్ఏ కూడా చేయడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ తగ్గుతూ ఉంటుందండి. ఇది కాకుండా కొంతమంది ఫేషియల్ పెయిన్స్ అంటారు, ట్రైజెమినల్ న్యూరాలజీ అంటుంటారు. ఈ ట్రైజెమినల్ న్యూరాలజీతో బాధపడే వాళ్ళకి కూడా మనం ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ద్వారా వాళ్ళు చాలా వరకు ఈ యొక్క ఫేషియల్ పెయిన్స్ని మనం అరికట్టవచ్చు అండి. ఇంకా మీ హాస్పిటల్లో ఇంకా ఎలాంటి పెయిన్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు? సో సర్వసాధారణంగా ఆల్మోస్ట్ అన్ని రకాల నొప్పులు అండి. అంటే ఎక్కువగా మనం జాయింట్ పెయిన్స్, అంటే ఇంతవరకు మనం మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకున్నాం. అంటే ఇప్పుడు ఎక్కువగా మోకాళ్ళ నొప్పుల తర్వాత ఈ భుజాల నొప్పులు మనం ఎక్కువగా చూస్తుంటాం. ఎస్పెషల్లీ దాన్ని ఫ్రోజన్ షోల్డర్స్ అంటారు. ఈ షుగర్ పేషెంట్లో ఉన్న వాళ్ళకి ఈ ఫ్రోజన్ షోల్డర్స్ ఎక్కువగా చూస్తుంటాం. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే భుజం నొప్పి రావడం కాకుండా భుజంలో ఉండే మూమెంట్స్ తగ్గిపోవడం ఒకటి ఎక్కువగా చూస్తుంటాం అన్నట్టు. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి హైడ్రో డైలిటేషన్ అనే నూతన విధానం ద్వారా వాళ్ళకి ఇంజెక్షన్స్ చేయడం వల్ల పెయిన్ తగ్గడమే కాకుండా మూమెంట్స్ అనేది వస్తుంటుంది. ఇది కాకుండా కొంతమందిలో కండరాలు అంటే షోల్డర్స్లో ఉండే కొన్ని రొటేటర్ కఫ్ మజిల్స్ దెబ్బతిన్నప్పుడు వాటికి కూడా ఇంజెక్షన్ చేస్తుంటాము. ఇంకా నరాలకు సంబంధించింది ఇంతకుముందు అన్నట్టు ఫేషియల్ పెయిన్స్ కావచ్చు, లైక్ పోస్ట్ థెరపెటిక్ న్యూరాలజీస్ అంటుంటారు, కొన్ని హిప్ జాయింట్ పెయిన్స్ కావచ్చు, క్యాన్సర్ పెయిన్స్ కావచ్చు. అంటే అన్ని రకాల నొప్పులకి ఆపరేషన్స్ అనేది లేకుండా ఎక్కువగా నొప్పి గోళీలు వాడనకుండా ఇట్లా రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి వాటికి ట్రీట్ చేయడమే ఈ యొక్క ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. రైట్, థ్యాంక్ యూ అండి. మోకాళ్ళు నడుము నొప్పులు ఉన్నవారు